హే గైస్ ఎలా ఉన్నారు ఓపికేస్ బాగున్నారు అనుకుంటాను. సో OnePlus నుండి రెండు న్యూ డివైజెస్ అయితే రాబోతున్నాయి. ఒకటి OnePlus ఓపెన్, ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy Z Fold 5 కి కాంపిటీషన్ తీసుకొని రాబోతున్నారు. బడ్జెట్ కూడా అరౌండ్ 1,10,000 సెగ్మెంట్లో తీసుకొని రాబోతున్నారు. ఇంకోటి వచ్చేసి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్లో ఈ ఆగస్ట్ 15కి అయితే లాంచ్ చేయబోతున్నారు. OnePlus Ace 2 Pro. ఈ ఫోన్ వచ్చేసి మన ఇండియాలో OnePlus 11rt అనే నేమ్తో లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ ఫోన్లో క్రేజీ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 24GB ర్యామ్తో రాబోతుంది. 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ పవర్ఫుల్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. తక్కువ బడ్జెట్లో తీసుకొని రాబోతున్నారు. మీరు ఒక 45,000 సెగ్మెంట్లో మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ జనరేషన్ కాక ప్రీవియస్ జనరేషన్ 9 సిరీస్లో 9RT లాంచ్ అయింది. అలాంటి హైప్ స్మార్ట్ ఫోన్ అన్నమాట ఇది. వీడియోలో వచ్చేసి రెండు స్మార్ట్ ఫోన్స్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. OnePlus ఓపెన్ అనే నేమ్తో రాబోతుంది. ఈ ఫోన్ 1,10,000 సెగ్మెంట్లో మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్గా 16GB ర్యామ్ 256GB వేరియంట్ రోమ్తో వస్తుంది. LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ఇన్నర్ డిస్ప్లే 7.8 ఇంచెస్ ఫోల్డబుల్ OLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 2K రెజల్యూషన్ డిస్ప్లే. అవుటర్ డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్ AMOLED ప్యానల్తో వచ్చింది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ రెండు డిస్ప్లేలో రెండు సెల్ఫీ కెమెరాస్ అయితే ఉంటాయి. అవుటర్ డిస్ప్లేలో మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇన్నర్ డిస్ప్లే కెమెరా వచ్చేసి మనకు 16 MP అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసిన కెమెరా సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తే ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చింది. ప్రైమరీ 48 MP, అల్ట్రా వైడింగ్ కెమెరాకు 48 MP, 64 MP టెలిఫోటో లెన్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 64 MP టెలిఫోటో లెన్స్తో మనకు 50x జూమ్ అయితే చేయొచ్చు. మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది ఆ బడ్జెట్లో. సో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అయినా కెమెరా క్లారిటీ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. 8K రెజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. 4K రెజల్యూషన్ 120fps వీడియో తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరాస్తోనే 1080p వీడియోస్ తీసుకోవచ్చు. ఈ ఫోన్లో 4800 mAh బ్యాటరీతోని 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. USB Type-C పోర్ట్తో వస్తుంది. ఇంకా ఎస్పెషల్లీ ప్రాసెసర్ గురించి డిస్కస్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్తో ప్రొవైడ్ చేస్తారు. 16GB ర్యామ్తో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారు. ర్యామ్ అండ్ ROM స్టోరేజ్ కూడా సూపర్ అయితే ఉంటుంది. అండ్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓవరాల్గా OnePlus ఓపెన్ తీసుకొని రాబోతున్న స్పెసిఫికేషన్స్. ఇంకా OnePlus 11rt గురించి డిస్కస్ చేయాలి. సో OnePlus 11rt మన ఇండియాలో అండర్ 50,000 సెగ్మెంట్లో తీసుకొని రాబోతున్నారు. OnePlus 11R కంటే ది బెస్ట్ స్పెసిఫికేషన్స్తోని అండ్ 11తో పోలిస్తే కొద్దిగా కెమెరా కంటే తక్కువ స్పెసిఫికేషన్స్ తీసుకొని రాబోతున్నారు. ఈ ఫోన్ వచ్చేసి మనకు 45,000 సెగ్మెంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్లో 6.7 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. LTPO వర్షన్తో వస్తుంది. అండ్ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రాసెసర్. 2 వేరియంట్స్గా రాబోతుంది. బేసిక్ వేరియంట్ 16GB వేరియంట్ విత్ 256GB వేరియంట్ స్టోరేజ్. అండ్ హై ఎండ్ వేరియంట్ 24GB వేరియంట్. అండ్ ఈ ఫోన్లో 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ అండ్ ROM స్టోరేజ్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో మనకు ప్రైమరీ కెమెరా 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేసే కెమెరా ప్రొవైడ్ చేస్తారు. ఇది సోనీ IMX సెన్సర్ 890 సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 MP మైక్రో లెన్స్, సెల్ఫీ 16 MP వచ్చింది. OnePlus 11Rలో కూడా ఇదే కెమెరా సిస్టమ్ అయితే మనం చూడొచ్చు. సో అలాంటి కెమెరా క్లారిటీతో రాబోతుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో 150 వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈసారి ఈ OnePlus 11RT అయితే ఉండబోతుంది. హీరో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, NFC సపోర్ట్ చేస్తుంది. అలర్ట్ స్టాటస్ కూడా స్కిప్ చేస్తలేదు, అది కూడా ఉంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ ప్రొవైడ్ చేసే స్పెసిఫికేషన్స్. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ నచ్చిందా లేకపోతే 11RT నచ్చిందా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, వీడియో లైక్ చేయండి.